బాస్ ఏంట్రా? మీ ఇన్స్పిరేషన్ తో నాకు కూడా ధైర్యం వచ్చింది. నేను కూడా అద్దంలో బూచోడా రా అని పిలవాలనుకుంటున్నాను. వెరీ గుడ్ రా. ఇదిరా మగతనం అంటే. ఇలా ఉండాలిరా మగాడంటే. ఎరుపు రంగు చూసిన ఎద్దులా దూసుకుపో. ఇక్కడి నుంచి నీ జీవితంలో అన్ని మొదటి క్షణాలే. ఐ లవ్ యూ బాస్. ఐ లవ్ యూ టూ. ఏంటి మధుర క్షణాలు అంటున్నారు? ఇక్కడ వద్దులే గాని మన బాత్రూంలో చేసుకుందాం. కమాన్ పిలవరా. నేను విజయ శంకారావం పూరించే వరకు మీరు బయట వెయిట్ చేయండి బాస్. రేయ్ సూపర్ రా. ఆల్ ది బెస్ట్. ఓకే బాస్. రెచ్చిపో అంతే. థ్యాంక్ యూ బాస్. నేను బయట వెయిట్ చేస్తా. ఎస్. బూ బూ బూచి బూచోడా రారా. మిస్టర్ బూచి రారా. బూచోడా రారా నీ అబ్బా. శంకరామం పూరిస్తానని చెప్పి మూల శంఖ వచ్చిన వాళ్ళ ముక్తున్నావేంట్రా? చెప్పాను కదా బాస్, బూచోడు వస్తాడని. వచ్చాడు, కొట్టాడు. అసలు అరవింద్ స్వామిలో నుంచి వచ్చుంటాడు. ఏంటిది? హలో, నిన్న ఈ ప్యాలెస్ కి ప్రిన్సెస్ గా చూడాలనుకున్నాను. నీ వాళ్ళకం చూస్తుంటే పని మనిషిగా సెటిల్ అయ్యేటట్టున్నావు. చూడు, ఈ రోజు వాడిని ఎలా రెచ్చగొడతాను. ఓకే. రూమ్ ప్లీజ్. ఓకే సార్. పెద్ద గొంతు కావాలి. వావ్, వాట్ అ బాడీ. వోల్వో బస్ కి కాళ్ళు చేతులు వచ్చినట్టు బలంగా ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, రిజిస్టర్ లో డీటెయిల్స్ రాయండి. దాంతో పాటు మీ కొలతలు కూడా రాయండి. ఎందుకురా? ఎంత తవ్వాలో తెలియాలి కదా బాస్. ఏం తీసుకుంటారు? ముందు రూమ్ తీసుకుంటాను, ఆ తర్వాత నువ్వు ఏమిస్తే అది తీసుకుంటాను. స్పైసీగా ఉండాలా? టేస్టీగా ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ, మీ కీస్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. నీలాగే నువ్వు తెచ్చే బిర్యానీ కూడా చాలా హాట్ గా ఉండాలి. ఓకే. బిర్యానీ చాలా బాగుంది. మీకోసమే స్పెషల్ గా చేశా. ఏంటి కళ్ళు ఆర్పుకుంటా చూస్తున్నారు? చూసింది చాలు, అక్కడ చూడండి. దానికంటే ఇదే బాగుంది. ఇదేదో కొంప ముంచేటట్టుంది. రష్మి కలిపితే ఏమైంది? కిటికీలోకి ఎలా దూరాడు? చచ్చిపోయాడు బాస్. వీడి బాడీ స్ట్రాంగ్ గా ఉంది కానీ మెడ చాలా వీక్ గా ఉంది బాస్. ఇన్నాళ్ళు చావులన్నిటికీ నేనే కారణం. అవన్నీ నా అకౌంట్లని టార్చర్ పెట్టావు కదరా. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా మర్డర్ చేసి దొరికిపోయావు. ఒప్పుకుంటాను బాస్, వీడు నా అకౌంటే. మాటలతో టార్చర్ పెట్టకుండా కొంచెం హెల్ప్ చేయండి బాస్. పైగా వీడి గొంతు పెద్దగా తవ్వాలి. రండి బాస్, పొడుద్దాం. బరువున్నాడేంట్రా? పద్దెలో ఉన్నాడు. వీడెవడు? వాడు బుక్ చేసుకున్న గుంతని వీడు కబ్జా చేశాడు. బాస్, వీడు నన్ను అద్దంలో కొట్టిన పూచోడు బాస్. ఒరేయ్, వీడు కూడా చచ్చాడంటావా? రా, అలా కొట్టేశాడంట్రా. సగం కాలం శవంలా లేచేసరికి భయం వేసింది బాస్. సరే, వాడి సంగతి తర్వాత చూద్దాం గానీ ముందు వీడిని పాతి పెడదాం. మరి ఈడు స్టోర్ రూమ్ లేద్దాం.
ఏంట్రా నా జీవితం అంతా చావులతోనూ సవలతోనూ సరిపోతుంది. ఇక్కడికి వచ్చిన గెస్ట్లు మాత్రమే చనిపోతున్నారు, మనకి మాత్రం ఏమీ కావట్లేదు. ఏమైనా చాలా టెన్షన్ గా ఉంది నాకు. ఒక ఐడియా బాస్, మనలోనే ఒకళ్ళు గెస్ట్ గా ఇచ్చేద్దాం. గుడ్ ఐడియా. బట్టలు సర్దుకొని నువ్వే గెస్ట్ గా వచ్చాయి. నేను పోతే నా గొంతు ఎవరు తీస్తారు? అవునరా, నువ్వు పోతే గుంతలు దావడానికి ఎవడూ లేడు. మీరు రండి బాస్, మీ గొంత నేను తీస్తాను. అమ్మో, నేను రాను. దానికి ఇంత డిస్కషన్ ఎందుకు? చీటీలు వేద్దాం. ఎవరి పేరు వస్తే వాళ్ళే గెస్ట్ గా వస్తారు. ఐడియా ఏదో బాగుంది. స్మిత, నువ్వు చీటీలు రాయి. ఆగో. ఎవరి పేరొస్తే వాళ్ళే వస్తారు అనవుగా, నీ పేరే వచ్చింది. రా. నో ప్రాబ్లం, వస్తా. నేనే వస్తా. నువ్వు కూడా వస్తావా? వన్ ఏసీ రూమ్ ప్లీజ్. షూర్. కుక్కకు కూడా ఓ రోజు వస్తుందంటే ఏదేనేమో. కుక్కలా మురుగుతుంది. తనెవరు? కుక్కు మేడం. ఓ ఏ తినడానికి ఇక్కడ ఫ్రెష్ గా ఏముంది? గడ్డుంది. అది నువ్వు తిని నా కోసం ఫ్రెష్ గా బిర్యానీ వండి తీసుకురా. How స్మిత, dare you? గెస్ట్. వెళ్ళు, బిర్యానీ తీసుకురా. హ్యావ్ ఎ సేఫ్ స్టే. ఓ హలో. ఓ తిప్పుకుంటూ తిరగడం కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని తలుపులు గట్టిగా వేసుకో. లేదంటే ఈ రాత్రే నీకు ఆఖరి రాత్రి అవుతుంది. నాకు తెలుసులే, అక్కడ పెట్టిపో. ఛీ, నీకు చెప్పాను చూడు. ఆ, నువ్వు కిందకెళ్ళు, నేను ఇక్కడే ఉంటా. ఓకే 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 బాస్. ఏం చేస్తుంది? అబ్బా, మన మిషన్ ఇంపార్టెంటా? మన మిషన్ ఇంపార్టెంట్. మరి కిందకెళ్ళు. ఓకే. అమ్మయ్యా, ఎస్కేప్ అయిపోయినరా బాబు. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. తోడుగా వస్తావా? అసలే టెన్షన్ గా ఉంటే నీ టెంప్టింగ్ ఇన్విటేషన్స్. మీకు కోపం వస్తే ఇంగ్లీష్ వస్తుంది, నాకు భయం వేస్తే ఆకలి వస్తుంది. కమ్. సాంబార్ అన్న సగంలో ఉంది, తినేసి వచ్చేస్తాను. ఇడియట్. ఏంటే ఈ టైంలో నీ సింగింగ్ టాలెంట్ చూపించడం అవసరమా? భయంతో మాటే రావట్లేదు, ఇంకా పాట ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు పాడలేదా?
టైంలో ఎవరు వచ్చి ఉంటారు? ఏమోరా నాకు భయం వేస్తుంది. వా వీడేంటి? రేయ్, ఈ టైంలో బయట ఏం చేస్తున్నావురా? ఏం చేయమంటారు బాస్? మేడం కిచెన్ డోర్ వేస్తే కిటికీలను తోకాల్సి వచ్చింది. నేను డోర్ వేయడం ఏంటి? ఏంటి మేడం, ఏదో గచ్చు మీద రేకు పెట్టి గీకినట్టు ఆ వాయిస్ తో ఆచితూచని పాడతారేంటి? పాడింది కదా, తనే పాడింది కదా. అవును బాస్, ఇంత దరిద్రమైన వాయిస్ ఇంకెవరికి ఉంది? హే, మా చెల్లెలు బాస్, మా చెల్లెలు రూమ్ లో వదిలేసి వచ్చారేంటి? వంగి చూసిన సేపు బాగానే చూశారు కదా, ఇప్పుడు వణుకుతారేంటి? చెప్పండి. మా చెల్లికేనా అవ్వాలి, అప్పుడు చెప్తాను ఒక్కొక్కళ్ళ సంగతి. చెల్లి, చెల్లి ఇక్కడ వెతుకు. నా బంగారు తల్లి, అన్యాయంగా గెస్ట్ పేరుతో నా చెల్లిని పట్టణ పెట్టున్నారు కదా బాస్. ఐడియా వచ్చింది నువ్వే కదా. శవం కూడా కనిపించట్లేదు. నా చెల్లికి నా చేతులతో గొంతు తీసే అవకాశం కూడా ఏయ్, లేకుండా stop పోయింది. it. నీ చెల్లి చచ్చిపోలేదు, లేచిపోయింది. లేచిపోయిందా? లేచిపోయిందా? ఇదిగో లెటర్ రాసి పెట్టి మరీ జంప్ అయిపోయింది. వయసుకి కూడా ఓ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, వాడకుండా వదిలేస్తే వాడిపోతుంది. ఈ రోజు హాట్ గా ఉన్నావన్న వాళ్ళే రేపు ఆంటీ అని పిలవక ముందే నాకంటూ ఓ తోడు వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను. అంత మీ వల్లే బాస్. నేనేం చేశాను రా? అది మిమ్మల్ని ఎంత అటెంప్ట్ చేసినా మీరు మాత్రం దాన్ని అటెంప్ట్ చేయలేదు. భయపడ్డారు భయపడ్డారు భయపడ్డారు. నేనేం భయపడలేదు. Come on. చిచి, దీనికే ప్యాంట్ తడిచిపోయింది. నిజంగా దయ్యం వస్తే నీ పరిస్థితి ఏంట్రా? ఏ ఈ టైంలో డ్రామాలేంటే ఎంత టెన్షన్ పడ్డావో తెలుసా? పైగా ఆచి తూచి అని హస్కి వస్తూ పుస్కి పాటింటే పాట పాటేంటి? ఏ, తెల్లారిపోతుంది. పదండి పదండి. భయపడ్డారు భయపడ్డారు వెళ్ళవే. వాళ్ళు భయపడ్డారు, నేను కాదు. భయపడ్డారు. సాంగ్ మాత్రం సుత్తిలా పాడావు. నేను చెప్పాను కదా నేను పాడలేదని. నువ్వు పాడకపోతే దయ్యం వచ్చి పాడిందా?